గన్నవరం నియోజకవర్గంలో అధికార వైసీపీకి భారీ షాక్ తగిలింది. గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ సమక్షంలో వైసీపీని వీడిన ప్రముఖులు టీడీపీలో చేరారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార పార్టీ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తెలియాలండి. నేను తగ్గి 24 నామినేషన్ ముందే నేను 16వ తారీఖు ప్రెస్ మీట్ లో చెప్పే 25 నామినేషన్ వస్తాను రోటరీ క్లబ్ లో. నేను ఆ మాట మీద ఉండి మళ్ళీ తగ్గి 24 నామినేషన్ చేసినప్పుడు అశేష జనవాహిని తరలి వచ్చి 84 గ్రామాల నాయకులు కార్యకర్తలు జనసేన తెలుగుదేశం బీజేపీ కొంతమంది వైసీపీలో ఉన్న కార్యకర్తలు కూడా వచ్చినందుకు అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తూ అలాగే శాసనసభకి 2వ ఈవీఎం మీద సైకిల్ గుర్తు మీద ఓటేసినందుకు శాసనసభకు ఎన్నుకోమని మిమ్మల్ని అభ్యర్థిస్తూ అలాగే మిత్రులు పార్లమెంటు సభ్యులు బాలశౌరి గారికి 1వ ఈవీఎం మీద క్లాస్ గుర్తు మీద ఓటేసి బాలశౌరి గారిని కూడా గెలిపించుకుని కోరుతూ మీరు నా కోసమే ఈ 15 రోజులు పనిచేస్తే మీ బిడ్డల భవిష్యత్తు కోసం నేను పనిచేస్తా. మల్లవల్లి పారిశ్రామికరణ అభివృద్ధి చేస్తా. ఏలూరు కాలం మీద రామర్పాడు దగ్గర ఎరిగేపాడు దగ్గర కేసరపల్లి దగ్గర చుట్టూ దగ్గర మంత్రులు ఏర్పాటు చేసి తీరుతా. పోలవరం గుడికాలను ఏలూరు కరణంతో అనుసంధానం చేసి తీరుతా. అలాగే 15,000 మంది కరువు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలని చంద్రబాబు గారితో మాట్లాడా. ప్రభుత్వం వచ్చిన 6 నుంచి 9 మాసాల్లో ఎట్టి పరిస్థితుల్లో నిజమైన నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతాడు. దొంగ ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్రసక్తే లేదు. అట్లాంటి మనిషిని కాదు సోదరులారా. ఇవన్నీ చేస్తా మీ బిడ్డల భవిష్యత్తు కోసం పరిశ్రమలు తీసుకొస్తాను మరోసారి తెలియజేస్తూ కేడీసీసీ బ్యాంకులు 1 సంవత్సరం ఇస్తే దేశంలో నెంబర్ 1 లో పెట్టా. ఇది అవునా కాదా? కేడీసీసీ కోడలు అడగండి. మీడియా మిత్రులారా మీరు పరిశోధన చేయండి. గన్నవరం నియోజకవర్గానికి మీరు అవకాశం